వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం ప్రజలందరినీ కూడా భయోందోళనకి గురి చేస్తుంది. అయితే పార్సల్ రూపంలో ఒక డెడ్ బాడీ కూడా దర్శనమిచ్చింది. ఇదంతా కూడా జగనన్న కాలనీలో ఇల్లు నిర్మిస్తున్న తులసి అనే మహిళకి ఇదంతా జరిగింది. అయితే క్షత్రియ సేవా సమితి దగ్గర ఆర్థిక సాయం ఇస్తానని చెప్పి క్షత్రియ సేవా సమితి వాళ్ళు ఒప్పుకున్నారు. దీంతో మొదటి విడత కింద కూడా సేవా సమితి వాళ్ళు టైల్స్ అందజేశారు. రెండో విడతలో పార్సల్ రూపంలో కూడా విద్యుత్ సామాగ్రి రావాల్సింది. దీనికి బదులుగా ఒక డెడ్ బాడీ దర్శనం ఇచ్చింది. అయితే ఇది చూడగానే కూడా ఆమె ఎంతో భయోందోళనకు గురై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. పశ్చిమ గోదావరిలో జరిగిన ఘటన అయితే ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా ఎంతో భయోందోళనకు గురి చేస్తుంది. అయితే సేవా సమితి ఏదైతే సెకండ్ పార్సల్లో విద్యుత్ రావాల్సిన క్రమంలో కూడా డెడ్ బాడీ వచ్చింది. అసలు డెడ్ బాడీ ఎవరిది, లేదంటే సేవా సమితి వాళ్ళకి తెలిసేదంతా జరిగిందా, లేదంటే మధ్యలో ఇదంతా జరిగిందా, అసలు ఏం జరిగింది? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు? వినయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎండగంటి గ్రామంలో మృతదేహం కలకలం రేపింది. సాధారణంగా కొరియర్ కి అంటే ఉత్తరాలు వస్తుంటాయి, లేకపోతే మిగిలిన సామాన్లు వివిధ రకాలైనటువంటివి కొరియర్ చేస్తుంటారు. కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎండగండి గ్రామంలో తులసి అనే ఆమెకు బాక్స్ చెక్క పెట్టెలో పెట్టి సీల్ చేసి పంపించారు. ఈ సాగి తులసి అనే ఆవిడ ఎండగండి గ్రామంలో జగనన్న కాలనీలో ఒక ఇల్లు నిర్మించుకుంటుంది. వీరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు, కొంత పేదవారు కావడంతో క్షత్రియ సేవా సమితిలో వీరు రిజిస్టర్ అయ్యారు. క్షత్రియ సేవా సమితి వారు ఈ పేదవారికి ఇల్లు కట్టున్నారు. ఆర్థిక టైల్స్ జరిగింది. విడతగా మరలా ఒక ఆగి తులసి పార్సల్ ఉడగానే షాక్ తింది. ఎందుకంటే ఆ కొరియర్ తెచ్చిన అబ్బాయి అందులో విద్యుత్ ఇంటికి కావాల్సిన కరెంటు సామాన్ అంతా కూడా వచ్చింది అంటూ కూడా అతను చెప్పాడు. సో వీళ్ళు ఆనందంగా ఆ బాక్స్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ చెక్క పెట్టెలో ఒక మృతదేహాన్ని చూసి సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు మగ మృతదేహాన్ని చూడంగా తులసి ఆమె కుటుంబ సభ్యులు మొత్తం భయాందోళనకు గురైన పరిస్థితి. ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కాలేదు. బయటకు పరిగెత్తుకు వెళ్ళి ఆ అబ్బాయి ఉన్నాడేమో అక్కడ చూశారు, కానీ కొరియర్ అబ్బాయి అప్పటికే వెళ్ళిపోయాడని చెప్తున్నారు. సో ఈ ఘటన ఒక్కసారిగా ఉండి నియోజకవర్గంతో దావానలా వ్యాపించడం, అది చూడడానికి చుట్టుపక్కల ప్రజలంతా రావడం కూడా జరిగింది. తులసి కుటుంబ సభ్యులు అయితే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నం నయీం సైతం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ బాక్స్ తో పాటుగా అసలు అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, కొరియర్ పంపించింది ఎవరు, క్షత్రియ సేవా సమితి లేకపోతే మధ్యలో ఎవరన్నా అంటే చేశారనేదా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారా. ఇందులో ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే ఆ బాక్స్ లో మొత్తం మృతదేహం అంతా కూడా కవర్ లో, ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసి ఉంచారు. సుమారుగా 15 రోజులు అయి ఉంటుందనే మృతదేహం పరిస్థితి చూస్తే అంచనాకు రావచ్చని పోలీసులు అయితే చెప్తున్నారు. వీటన్నిటితో పాటుగా ఒక లెటర్ ఆ బాక్స్ లో మృతదేహం పక్కనే ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే టెక్స్ట్ వచ్చే విధంగా ఒక లెటర్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో లెటర్ ఆ లెటర్ చూడడానికి తులసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. పోలీసులకి సమాచారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న రాత్రి కూడా పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచడం జరిగింది. ఈ మృతదేహం గురించి కానీ, మృతదేహం పార్సిల్ వచ్చిన సంగతి కానీ, లేకపోతే 1,30,00,000 డిమాండ్ ఉందా లేదా అనే విషయం మీద కూడా ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడడానికి పోలీసులు ముందుకు రావట్లేదు. సో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద స్పష్టత లేదు. క్షత్రియ పరిషత్ వాళ్ళు అన్నట్లుగా మనకు. సో అసలు మొదట వచ్చిన ఈ డబ్బు నుంచి కూడా పే చేస్తున్నారు. నిజంగా అక్కడ నుండి వీరికి సహాయం అందుతుందా, లేకపోతే కావాలని ఎవరన్నా భీమవరం డిఎస్పీ ప్రత్యేకంగా తులసితో పాటు వారి కుటుంబ సభ్యులు, తులసి తండ్రి, భర్త వారిని కూడా ఎంక్వైరీ మనం చూస్తున్నాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇది ఒక విస్తుగొలిపే ఘటన అనే చెప్పుకోవచ్చు. ఉండి మండలం
ఎండగండిలో కూడా డెడ్ బాడీ కలకలం సృష్టించింది. అయితే పార్సెల్ రూపంలో ఒక డెడ్ బాడీ దర్శనమిచ్చింది. పార్సెల్లో గుర్తు తెలియని శవం రావడంతో చుట్టూ ఉన్న ప్రజలతో పాటు ఎవరికైతే పార్సెల్ వచ్చిందో వారు తులసి అనే మహిళ కూడా భయోందోళనకు గురయ్యారు. అయితే ఇదే క్రమంలో జగనన్న కాలనీలో ఇల్లు నిర్మిస్తున్న తులసి ఇంటి నిర్మాణానికి క్షత్రియ సేవా సమితి ఆర్థిక సాయం చేస్తానని ఒప్పుకుంది. అయితే క్షత్రియ సేవా సమితి కూడా ఆర్థిక సాయం చేస్తాననే నేపథ్యంలో కొన్ని విడతలుగా ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చింది. అయితే మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేశారు. రెండో విడతలో కూడా పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో విద్యుత్ సామాగ్రి ఉంటుంది అనుకున్నారు, కానీ విద్యుత్ సామాగ్రి కాకుండా అందులో డెడ్ బాడీ కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ సాగర్, చెప్పండి, అసలు డెడ్ బాడీలో ఒక లెటర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ లెటర్లో అసలు ఏముంది? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్ బాడీ పార్సల్ కలపడం రేపింది. ఎండగండి గ్రామానికి చెందిన నాగ తులసి అనే మహిళ అక్కడ ఇల్లు నిర్మించుకుంటుంది. ఇంటికి సంబంధించి వారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పేదవారు కావడంతో క్షత్రియ సేవా పరిషత్ వాళ్ళు వారికి ఆర్థికంగా సాయం చేస్తూ వస్తున్నారు. మొదటి విడతగా వీరికి కొంత టైల్స్ తో పాటు కొంత సామాగ్రిని వారు పంపించారు. రెండవ విడతగా వచ్చినటువంటి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్ లో ఒక మగ మృతదేహం సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. సో ఆ మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా తులసి కుటుంబ సభ్యులంతా కూడా కంగారు పడిన పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ బాక్స్ మొత్తం వెరిఫై చేస్తే ఆ బాక్స్ లో ఒక లెటర్ కూడా ఉందని మనకి సమాచారం అందుతుంది. ఆ లెటర్ లో 1,30,00,000 డిమాండ్ చేస్తూ ఆ లెటర్ లో పొందుపరిచారు. దాంతో పాటుగా ఒకవేళ అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కూడా ఆ లెటర్ లో ఉండటంతో తులసి కుటుంబ సభ్యులకి ఏం చేయాలో పాల్పోలేదు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీంతో పాటుగా భీమవరం పిహెచ్పి పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో అక్కడ ఎంక్వైరీ చేసే పరిస్థితులు ఉన్నాయి. అసలు పూర్తిగా కొంచెం కుళ్ళిన స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీని తులసికి పంపించాల్సి ఎందుకు వచ్చింది, అసలు ఈ వ్యక్తి ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పార్సల్ తెచ్చిన వ్యక్తి ఆ డబ్బాలో ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయంటూ తులసికి చెప్పినట్లుగా మనకి సమాచారం ఉంది. ఎలక్ట్రిక్ పరికరాలు చూడడానికి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నటువంటి డెడ్ బాడీని చూడగానే ఒకసారిగా భయపడిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ పార్సిల్ అసలు పంపించింది ఎవరు, తీసుకొచ్చిన వారు ఎవరు, సో అది కొరియర్ ద్వారా ప్రాపర్ ఛానల్ ద్వారా వచ్చిందా, లేకపోతే కావాలని ఎవరన్నా భయపెట్టడానికి చేశారా? ఎందుకంటే తులసి వాళ్ళు అక్కడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారుగా చెప్తున్నారు. సో వారిని 1,30,00,000 డిమాండ్ చేసిన అవసరం వచ్చింది. సో అసలు దీనికి సంబంధించి వీళ్ళ భయపెట్టడానికి గల కారణం ఏంటి, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు అనే దాంట్లో పూర్తి స్థాయిలో అయితే కేసు నమోదు చేసి ఉండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినాయన అయితే సాగర్, క్షత్రియ సేవా సమితి వాళ్ళు వీరికి కూడా సహాయం అందిస్తున్నట్లు తెలుస్తుంది. మరి వాళ్ళు అసలు దీని మీద ఏమైనా స్పందించారా? అంటే వాళ్ళకి మాకు ఇది తెలిసే జరిగింది అంటున్నారా, తెలియక జరిగింది అంటున్నారా, అసలు ఏం జరిగింది అని వాళ్ళు ఏమైనా దీనిపై స్పందించారా? ప్రస్తుతానికి నాగ తులసి కుటుంబ సభ్యుల్ని విచారణ చేస్తున్నారు. అసలు ఈ పార్సిల్ ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకువచ్చారు, ఏ సమయంలో వచ్చింది, గతంలో వచ్చిన పార్సిల్ ఏమేమి ఉన్నాయి, పార్సిల్ ఎవరి నుండి వచ్చింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వీరు చెప్తున్న సమాచారం ప్రకారం క్షత్రియ సేవా సమితి వాళ్ళు సాయం చేస్తున్నారు కాబట్టి వారిని కూడా పోలీస్ స్టేషన్ కి అయితే పిలిపిస్తున్నారు. వారు వచ్చిన తర్వాత సో ఈ మొదటి పంపించిన పార్సల్, రెండోది పంపించిన పార్సల్ వారే పంపించారా, వీరిని భయపెట్టడానికి ఇంకెవరన్నా పంపించారా, అసలు వీరికే పంపించాల్సిన అవసరం ఏముంది అనే యాంగిల్ లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా నాగ తులసి కుటుంబ సభ్యులు పూర్తిగా భయపడిపోయిన పరిస్థితి ఉంది. బాడీ పూర్తిగా కుళ్ళిపోయిన మగ మృతదేహాన్ని చూడగానే ఒకసారిగా కంగారు పడిపోయారు. పూర్తిగా అది దుర్వాసన రావడం కూడా మొదలు పెట్టింది. ఆ రేకుల షెడ్ ఉన్నటువంటి ఇంట్లో ఆ బాడీని అట్లాగే ఉంచారు. పోలీసులు కూడా వివరాలు ప్రస్తుతానికి దర్యాప్తు స్థాయిలో ఉంది కాబట్టి దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకు మీడియాకి చెప్తామని చెప్తున్నా కూడా అసలు ముందుగా ప్రాథమిక సమాచారం చెప్పడానికి కూడా పోలీసులు ముందుకు రావడం లేదు. మరోపక్క అసలు ఏం జరిగిందనే దాని మీద చెప్పడానికి నాకు తెలుసు కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా భయపడిపోయిన పరిస్థితుల్లో ఈ క్షత్రియ పరిషత్ వారి సభ్యులు, ఆ సేవా సంఘం సభ్యులు వస్తే మాత్రం వచ్చిన తర్వాతనే దీని మీద పూర్తి స్థాయిలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు అసలు ఈ మృతదేహం ఎవరిది అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. వినయన రైట్, థ్యాంక్ యూ సాగర్. ఎస్, మీరు చూస్తున్నారు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక దారుణం చోటు చేసుకుంది. ఇది ఒక కలకలం విషయమైనా చెప్పుకోవాలి. ఎందుకంటే ఉండి మండలం ఎండగడ్డిలో కూడా ఒక డెడ్ బాడీ కలకలం రేపింది. పార్సల్ రూపంలో దర్శనం ఇచ్చింది.
అయితే క్షత్రియ సేవా సమితి వారు తులసి అనే మహిళకు ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. మొదటి విడతలో కూడా వాళ్ళు సేవా సమితి వాళ్ళు టైల్స్ అందజేశారు. రెండో విడత పార్సల్లో విద్యుత్ సరఫరా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వస్తాయని చెప్పి భావించారు. కానీ రెండో విడతలో విద్యుత్ సామాగ్రికి బదులు కూడా మృతదేహం దర్శనమిచ్చింది. ఆ మృతదేహం డెడ్ బాడీ పక్కన ఒక లెటర్ కూడా దర్శనమిచ్చింది. ఆ లెటర్ లో మీరు ₹1,00,00,000 ఇవ్వాలి, లేదంటే మిమ్మల్ని బెదిరిస్తున్నామని చెప్పినట్టుగా కూడా ₹1,00,00,000 మీరు మాకు అందజేయాలని చెప్పేసి ఆ లెటర్ లో ఉంది. దీనికి భయోందనకు గురైన తులసి అనే మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో వెంటనే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు. అసలు డెడ్ బాడీ ఎవరు పంపించారు, మధ్యలో ఏమైనా మిస్లీడ్ అయ్యిందా, ఎక్కడి నుంచి అసలు డెడ్ బాడీ వచ్చింది, ఎవరిదా డెడ్ బాడీ అనే రీతిలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మరికొద్దిసేపట్లో కూడా ఇదంతా కూడా బయటకు వస్తుంది. అసలు డెడ్ బాడీ ఎవరిది, ఎవరు పంపిస్తున్నారు, ఇదంతా కావాలనే చేస్తున్నారా, మధ్యలో ఇంకెవరైనా వ్యక్తులు సహకారం ఉందా, ఎవరు అసలు దేనికి గురించి డెడ్ బాడీని వీళ్ళింటికి పంపించారు అనే రీతిలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మాట్లాడుకోకండి